నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. సరిగ్గా నెల 15 రోజుల క్రితం పొద్దున్నే కళ్ళు తెరిచి అరచేయి చూసుకుంటే ఏంటో అంతా మసకగా కనిపించింది. నిద్రమత్తులో అట్లా ఉందేమోలే అనుకొని అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత కూడా ఆ మసక అలా మబ్బేసే ఉంది. కాస్త గాబరా వేసి ఎడమ కన్ను మూసుకొని కుడి కన్నుతో చూశాను. బాగానే ఉంది. కుడి కన్ను మూసుకొని ఎడమ కన్నుతో చూశాను. అరే, ఇదేంటి? నేను మిస్టర్ బీన్ కార్టూన్ చూస్తున్నానా? అంతా ముడులు ఏదీ క్లియర్గా లేదు. మా అమ్మాయి, ఏంటమ్మా పొద్దటి నుంచి ఆ కన్ను మూసుకుంటూ తెరుస్తూ ఈ కన్ను మూసుకుంటూ తెరుస్తూ ఏం చూస్తున్నావు అని అడిగింది. కుడి కన్ను మూసి ఎడమ కన్నుతో చూస్తూ, ఇట్లా చూస్తుంటే నువ్వు భలే ఫన్నీగా కనిపిస్తున్నావు అన్నాను. ఫన్నీగా కనిపించడం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద, అపాయింట్మెంట్ తీసుకుంటాను అంది. ఏమీ వద్దులే, అదే పోతుంది అన్నాను. కానీ 2 రోజులైనా ఇంకా మసకగా అయిపోతుంది. ఇంకా లాభం లేదు, నేను హైదరాబాద్ వెళ్ళి మా డాక్టర్కి చూపించుకుంటాను అని. అప్పటికే 9th నవంబర్కి టికెట్ బుక్ అయి ఉంది. అలా 9th నవంబర్న ఆఘమేఘాల మీద హైదరాబాద్ బయలుదేరి 11న వచ్చాను. మరునాడే మా కజిన్ కూతురు కళ్ళ డాక్టర్ అయిన మా మేనకోడలు డాక్టర్ హిమబిందు క్లినిక్కి వెళ్ళి చూపించుకున్నాను. నువ్వు యూఎస్ వెళ్ళే ముందు చూసినప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎడమ కన్ను రెటీనాలో హోల్ పడింది, రెటీనా స్పెషలిస్ట్కి చూపిద్దాము అంది. నా గుండె ఢామ్ అంది. ఎందుకు పడింది? ఏమై ఉంటుంది అని గాభరాగా అడిగాను. కంటికి ఏదైనా కొట్టుకుందా అడిగింది. లేదన్నాను. నీకు ఈ మధ్య ఫీవర్ ఏమైనా వచ్చిందా అడిగింది. రాలేదు, కానీ 20 రోజుల నుంచి ఫీవరిష్గా ఉంది అన్నాను. బహుశా ఫీవర్ ఫీలింగ్ ఉందన్నావు కదా, అప్పుడు లోపల వైరల్ ఫీవర్లా వచ్చి ఉంటుంది, నీకు తెలియదు. కొన్నిసార్లు ఆ వైరల్ ఫీవర్తో కూడా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, అట్లా అయి ఉండొచ్చు. కానీ ఎందుకు ఎట్లా వచ్చింది అన్నది ఏమీ చెప్పలేము. ఏజ్ ఫ్యాక్టర్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడైతే చూపించుకో అని ప్రైమ్ రెటీనా హాస్పిటల్కి పంపింది. అక్కడ స్కానింగ్ చేసి హోల్ పడిందని నిర్ధారించారు. డాక్టర్ సందీప్ టెస్ట్ చేశారు. వెంటనే సర్జరీ చేయాలన్నారు. మా బిందు కూడా చూసి, ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా చేయించుకో అత్తయ్య, ఏం కాదు, నేను నీ పక్కనే ఉంటాను అని ధైర్యం చెప్పింది. మా పిల్లలకు ఫోన్ చేసి చెప్పాను. మా అబ్బాయి వెంటనే టికెట్ బుక్ చేసుకొని 15 రాత్రికి వచ్చేసాడు. 17 ఉదయం సర్జరీ ఎప్పుడు చేస్తారు, మేము ఏం ప్రిపేర్ అయి రావాలి అని అడుగుదామని మేమిద్దరము ప్రైమ్ హాస్పిటల్కి వెళ్ళాం. మీకు వీలైతే ఈరోజే చేస్తాము అన్నారు వాళ్ళు. అంతే, నా గుండె గాబరా. బిందు, ఈరోజే చేస్తారట, 1 గంట తర్వాత. మరి నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను. జనరల్ ఎనస్థీషియా ఏమంటే ఇవ్వరట, లోకల్ ఇస్తారట. నాకేమో భయం. ఎట్లా? భయంగా ఫోన్ చేసి అడిగాను. అవన్నీ వాళ్ళు చూసుకుంటారత్తయ్య, నువ్వు గాబరా పడకు అని కొంచెంసేపు మాట్లాడి ధైర్యం చెప్పింది. పక్కన కొడుకు, ఫోన్ కాల్ దూరంలో మేనకోడలు ఉన్నారని తలుచుకుంటే కాస్త భయం తగ్గింది. డాక్టర్ సందీప్ నవ్వు మొహం ఇంకొంచెం ధైర్యం కలిగించింది. టెస్ట్ చేస్తున్నంతసేపు నేను వేస్తున్న ప్రశ్నలకు ఓపికగా జవాబిచ్చిన డాక్టర్ సందీప్ గారి టీం డాక్టర్స్ ఓపిక ఇంకాస్త బలాన్ని ఇచ్చింది. అదేంటో, రిసెప్షన్ కౌంటర్ దగ్గర, టెస్టులు చేసే దగ్గర డాక్టర్లు, ఆ హాస్పిటల్లోని స్టాఫ్ అందరూ నవ్వుతూ నవ్వు మొహాలతోటే ఉన్నారు. భలే ముచ్చటేసింది అనుకోండి. అంతకు ముందు రోజే వాళ్ళు చెప్పిన బ్లడ్ టెస్టులన్నీ చేయించుకున్నాను. అన్నీ నార్మల్గానే ఉన్నాయి కాబట్టి దాంతో కూడా సర్జరీకి అడ్డం ఏమీ కాలేదు. థియేటర్లోకి తీసుకెళ్లే ముందు ఎనస్థిస్ట్ డాక్టర్ శోభ కంటి దగ్గర ఇంజెక్షన్ ఇచ్చారు. మొదట కాస్త గుచ్చుకుంది, కానీ ఆ తర్వాత ఏం తెలియలేదు. చిన్నగా, ఎట్లా ఉందమ్మా, నొప్పిగా ఉందా అని మృదువుగా చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతూ ఎనస్థీషియా ఇంజెక్షన్లు ఇచ్చింది డాక్టర్ శోభ. ఇంకా థియేటర్లోకి తీసుకెళ్లారు. టేబుల్ మీద పడుకోమన్నారు. పడుకునే ముందు జై హనుమాన్
అని పడుకున్నాను. డాక్టర్ సందీప్ వచ్చారు. మీరేం చేస్తుంటారమ్మా అని అడిగారు. ఇంకా అంతే, నేను రచయిత్రిని, కథలు రాస్తాను, నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అంటూ చెప్తూ పోయాను. ఇంకాసేపు కాగానే ఆపరేషన్ అయిపోయింది అన్నారు. అవునా? బోలెడు ఆశ్చర్యపోయాను. నాకు తెలియలేదే అసలు ఏమాత్రం అనుకున్నాను. నాకు తెలియకుండా, ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ చేసిన డాక్టర్ గారితో ఓ ఫోటో తీసుకోవాలనిపించి, ఓ ఫోటో ప్లీజ్ అని ఫోటో తీసుకున్నాను. డాక్టర్ గారు, నా ఛానల్కి మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను అని చెప్పి ఫోటో మా అబ్బాయితో తీయించుకొని వచ్చాను. మన్నాడు కట్టు విప్పారు. అప్పుడు డాక్టర్ గారితో, నిన్న టెన్షన్లో ఏమేమో మాట్లాడేశాను, సారీ అని చెప్పాను. ఆయన హాయిగా నవ్వేశారు. పోస్ట్ ఆపరేటివ్ కేర్ గురించి చెప్పారు. నిన్నటికి నెల అయింది. రివ్యూకి వెళ్ళాను. అప్పుడు మేము అనుకున్న దానికన్నా తొందరగా రికవర్ అయ్యారు. చాలా తొందరగా హోల్ కవర్ అయింది. ఇంకా మీరు చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, వీడియోలు చేసుకోవచ్చు అన్నారు డాక్టర్ గారు. కాకపోతే ఇంకా 2 నెలలు డ్రాప్స్, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అది సంగతి. టైమ్లీ డయాగ్నోసిస్ చేయటం, వెంటనే ట్రీట్మెంట్ చేయటము జరిగిపోయింది. ప్రైమ్ రెటీనా హాస్పిటల్లోని స్టాఫ్ అంతా కూడా యాక్టివ్గా, నవ్వుతూ, ఓపికగా ఉండి నాకు చాలా ముచ్చటగా అనిపించింది. డాక్టర్ సందీప్, వారి టీం 4 డాక్టర్స్, సారీ అందరి పేర్లు గుర్తులేవు, ఏమనుకోవద్దు, డాక్టర్స్కు, ప్రైమ్ హాస్పిటల్ స్టాఫ్కు పేరు పేరున ధన్యవాదాలు, ఇంకా ఆశీస్సులు. అందరూ చిన్నపిల్లలే మరి. ఇంకపోతే మా డాక్టర్ బిందుకు కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి ధైర్యం చెప్పి మంచి డాక్టర్, మంచి హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించినందుకు బిగ్ థ్యాంక్స్. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందులోనూ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అంటే మన శరీరంలో ఏ భాగానికి ఆ భాగమే ప్రధానమైన, అన్నీ అవసరమైనవే అయినా కానీ కళ్ళు లేకపోతే ప్రపంచమే చీకటైపోతుంది. అసలు అట్లా ఊహించుకుంటేనే ఎంత భయంగా అనిపిస్తుందో కదా. మరి ఆ కన్నుని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. సామాన్యంగా కళ్ళకేమైతే నొప్పి అంతగా తెలియదు. పైగా వేరే దాని మూలంగా వేరే వాటికి రియాక్ట్ అయినంతగా కంటికి కాము. కనిపిస్తోంది కదా అంతే అనుకుంటాము. అంతేకాదండి, భయంతో కూడా ట్రీట్మెంట్కు ఆలస్యం చేస్తాము. నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, మన శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా వీలైనంత తొందరగా డాక్టర్లను సంప్రదిస్తే మంచిది. అంతేకాదు, ఆ డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు పాటించాలి కూడా. మనము జీవించి ఉన్నంత కాలము మన కన్ను, కాలు సరిగ్గా ఉంచుకుంటే అంతే చాలు కదా. మరి ఏమంటారు? ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో, ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.